ధృతరాష్ట్రుడు పాండవుల్ని వారణావతానికి వెళ్ళమని చెప్పినప్పుడు యుధిష్ఠిరుడు వెళ్తానని చెప్పిన తర్వాత దుర్యోధనుడు ఆనందానికి అడ్డు అదుపు లేదు. వెంటనే అతనికి బాగా నమ్మకస్తుడైన మంత్రి పురోచనుణ్ణి పిలిచి ఇలా అన్నాడు, మంత్రివర్య, నాకు తెలిసిన వాళ్ళందరిలో నీకంటే ఎక్కువ నమ్మకస్తుడు ఎవరూ లేరు. అందుకే ఈ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీని నీ చేతిలో పెడుతున్నాను. కానీ నేను ఇప్పుడు చెప్పే మాటలు మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. పాండవులు వారణావతానికి బయలుదేరబోతున్నారు. నువ్వు రథం ఎక్కి వాళ్ళకంటే ఫాస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసం స్టే రెడీ చేయడానికి వచ్చినట్టు నటించు. అప్పుడు వారణావతానికి కొంచెం దూరంగా ఒక కోట నిర్మించు. ఎంత ఖర్చైనా పర్లేదు, అది చాలా అందంగా ఉండాలి. కానీ ఈ కోటని రాళ్లతో ఇటుకలతో కాకుండా వుడ్డుతో పచ్చగడ్డితో నిర్మించి ఆ గోడలకి నెయ్యి నూనె ఇలా అగ్నిని ఆకర్షించి బగ్గుమని మండే పదార్థాలతో ప్లాస్టరింగ్ చేయొచ్చు అని చెప్పాడు. లోపల మాత్రం ప్రపంచంలో ఎక్కడా దొరకని వస్తువులు స్కల్ప్చర్స్ అన్ని పెట్టించు. వాళ్ళందరూ అవి చూసి ఆనందించి ఆదమర్చి పడుకుంటున్నప్పుడు కొంచెం మంట అంటిస్తే మొత్తం కోటంతా పేలి వాళ్ళు భస్మమైపోవాలి. ఆ తర్వాత పాండవుల అశ్రద్ధ వల్లే కోటకి మంటంటి వాళ్ళు చనిపోయారు అని ప్రజలు అనుకోవాలి. వాళ్ళ చావుకి మనం కారణమయ్యామనే విషయం మాత్రం అస్సలు ఎవరికి తెలియకూడదు. ఈ పని చేసినందుకు నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని అన్నాడు. పురోచనుడు ఈ పని కంప్లీట్ చేస్తాను అని ఆజ్ఞ చేసి అక్కడ నుంచి పాండవుల కంటే ముందెళ్లి కోట నిర్మించడం మొదలు పెట్టాడు. వాళ్ళు వచ్చే తలకల్లా కోట కట్టి రెడీగా ఉంచాడు.